చూడండి, సమాజంలో మనం ఆడపిల్లని కన్నాం, ఆడపిల్లని చక్కగా అలంకరించుకున్నాం, ఆడపిల్లని బంగారం అనుకుంటున్నాం, మనం ఫంక్షన్లు చేస్తున్నాం, హ్యాపీగా సమాజానికి చూపించుకుంటున్నాం, ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకుంటున్నాం, ఫ్రెండ్స్ అందరికీ ఆల్బమ్లు చూపించుకుంటున్నాం. సరిపోదు. నేనేం చెప్తున్నానంటే, ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో ఆడపిల్ల కనబడగానే ఏదో ఆడపిల్ల అంటే కోడిపిల్ల లెక్క మారిపోయింది. కోడిపిల్లలాగా అయితే పేక కోసుకుని వండుకుని తినేస్తున్నారో, ఆడపిల్లలను కూడా అలాగే నాశనం చేసి చిదిమేస్తున్నారు, కోడిగుడ్లు చిదిమినట్టు చిదిమేస్తున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు సమాజంలో కనబడుతున్నాయి. మనం కాలేజీకి పంపిస్తున్నాం కదా, స్కూల్కి పంపిస్తున్నాం కదా, అంతా హ్యాపీ, స్కూల్కి వెళ్ళి వచ్చేస్తుంది హ్యాపీగా. స్కూల్కి వెళ్తున్నప్పుడు బస్సు డ్రైవర్ ఎలాంటి వాడో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ బస్సులో ఉన్న క్లీనర్ ఎలాంటి వాడో జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్లు ఎలా తగలడ్డారో, అందరూ మంచి టీచర్లు లేరు, అందులో కొంతమంది పైశాచికత్వంతో ఉన్న టీచర్లు ఉంటున్నారు. వాళ్ళు పిల్లల్ని ఎక్కడెక్కడో టచ్ చేస్తూ, గుడ్ టచ్ చేదో, బ్యాడ్ టచ్ చేదో పిల్లలకి చెప్పకపోతే ఎక్కడెక్కడో టచ్ చేస్తూ చదువు చెప్పాల్సినటువంటి వాళ్ళే